హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ శ్రీకాంచల్ల. ఈరోజు ఏంటంటే ఉగాది అనమాట. సో ఉగాదికి ఇలా మామిడాకులు, బంతిపూల తోరణాలు లేకుంటే చాలా ఇన్కంప్లీట్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మార్నింగ్ లేచి మార్కెట్కి వెళ్ళి పూలు తీసుకొచ్చాను. దాని తర్వాత అన్ని మామిడి కొమ్మలు తెంపేసి ఇలా తోరణం కడుతున్నాను అనమాట. పక్కన ప్లాట్లో రెనోవేట్ చేశాం కదా కొత్తగా. సో దాంట్లో ఈ ఫెస్టివల్ చేసుకుందాం అనేది ఒక చిన్న ఆలోచన. మా బాబాయిలు, పెద్దనాన్న వాళ్ళందరూ కూడా మా ఇన్వైట్ చేశారు. సాయంత్రము అలా వస్తున్నారు. సో వచ్చినప్పుడు ఏంటంటే ఈ చూడ్డానికి వ్యూ అంతా కూడా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఏర్పాట్లు చేస్తున్నాము. జస్ట్ అలా పూలు మామిడి తోరణం కట్టేస్తే ఒక మంచి కళ వచ్చేస్తుంది కదా. సో అది మామూలు మెయిన్ డోర్కి అయినా సరే ఎక్కడ పెట్టినా కూడా చాలా మంచి కళ వచ్చేస్తుంది. మా ఇంట్లో వేణి ఇంకా సత్య అని మా ఇంట్లో వర్క్ చేస్తారన్నమాట. చాలా మంచి ఆర్టిస్టులు. సో మంచి ముగ్గులు వేయమని చెప్పాను నేను అమ్మ చెప్తే ముగ్గులు వేశారు వీళ్ళు. సో ఇక్కడ ఒకటి, ఇక్కడ మంచి చుక్కల ముగ్గులు, ఇక్కడ, సో ఇక్కడంతా. సో ఇప్పుడు ఏంటంటే ఈ లుక్ అయిపోయింది కాబట్టి సో మా ఉగాది పచ్చడి సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇక్కడే చేసుకోవాలని చెప్పేసి సో నేను ఒక 4 బంతిపూలు మిగిలినాయి ఈ వేయంగా. సో వీటిల్లో కొంచెం సెంటర్లో రంగు ఎలాగేద్దామని ప్లానింగ్. సో ఇవి వేయాలి ఇప్పుడు. మామిడికాయ పులిహోర, మా ఇంటి వంకాయలు, పూర్ణం, ఇది మామిడికాయ పచ్చడి. అన్ని సగం సగమైనరా, నువ్వు వచ్చి వీడియో తీస్తున్నావు. అన్ని సగం సగమైనాయి. ఇంకా వంకాయలు తరిగింది అలాగే, కానీ చేయలేదు. ఏదన్నా పూర్తి కావాలంటే ఫస్ట్ సగం కావాలి కదమ్మా. మామిడికాయ పప్పు ఇది కూడా పోపు చేయలేదు. కారం పొడి కూడా వేయలేదు. ఏదైనా కూడా పూర్తి చేయాలంటే ఫస్ట్ మొదలు పెట్టాలి, అది మధ్యలోకి రావాలి, తర్వాతనే పూర్తి అవుతుంది. అంతేనా? అంతే. మొదటి మెట్టు ఎక్కందే ఆఖరి మెట్టు ముట్టుకోలేం కదమ్మా. అంతే కదా. పైన మెట్టు ఎక్కాలంటే ఫస్ట్ మెట్టు ఎక్కాల్సిందే. అట్లా అందుకని మొదలు పెట్టిన ఒకసారి చూపిస్తే తర్వాత చివరిగా ఎలా అయిందో చూపిద్దాం. ఓకేనా? ఇగో నానొచ్చినమ్మా రెడీ మంచిగా. మమ్మల్ని అభిమానించే వారందరికీ కూడా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో నా సగం ఏం చేస్తుందో చూద్దామా? అన్నీ సగం సగం చేసిందా? నా సగం 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 చేసేసిందా? ఎందుకంటే సగం సగం చేసినావు. పూర్తి చేద్దామని. భక్షానికి పూర్ణం భక్షాలు, బహుశా ఇది మామిడికాయ పులిహోర, ఇంటి వంకాయలతోని కూర, మామిడికాయలు కూడా ఇంటివే. అవును, మామిడికాయలు కూడా ఇంటివే. చల్లవారి మామిడికాయలు. చల్లవారి మా తమ్ముడి ఇంట్లో తీసుకున్న మామిడికాయలు. వాళ్ళ ఇంట్లో కాయలు, మా ఇంట్లో పండ్లు చెట్టు. ఇంకేమైంది? మామిడికాయ పప్పు, వంకాయ కూర, మామిడికాయ పులిహోర, భక్షాలు, ఇంకేంటి పచ్చడి. ఇది పచ్చడి. ఇది కూడా చేస్తున్నావా? పచ్చి పులుసు కూడా చేస్తున్నావా? ఈరోజు మొత్తం మామిడికాయ మయం. చారు అయితే ఈరోజు ఎసిడిటీ సంబంధించిన టాబ్లెట్ వేసుకోవాల్సిందే. చారు ఉంది కదబ్బా, చారుకు మంచి ఎసిడిటీ. మిరియాల పొడి మిరియాలు బాగా అలాగే చారు బాగా వేస్తుంది కదా, అలాగే చేయమంటారు. ఎస్. అరే సగం సగం అయినాయిరా, మొత్తం అయినాక రారా ప్లీజ్. మొత్తం అయినాక వస్తే నువ్వు చేసినావా ఎవరు డౌట్ వస్తుంది వరకు. అందుకని నువ్వు చేస్తుంటే చేస్తూ ఉంటే చూపిస్తూ ఉన్నావు అనుకో, అట్లా డెవలప్ అయితే ఉంటుంది అట్లా కాదమ్మా. నాన్న చేస్తాడా, నువ్వు చేస్తావా? ఏమో మాకు అందరికి వచ్చిగా వంటలు చేసినా చేయొచ్చేమో, మాకు కూడా వచ్చిగా వంటలు. అందుకని అసలు నిజంగా 11 వరకు నేను కామ్గా కూర్చునేది ఉండే, అప్పుడు తెలుస్తుండే మీరు చేసేది చేయండి. నువ్వు కామ్గా కూర్చుంటే మేము చేసేస్తుండే. అమ్మా ఇగో టైం 10:50 అమ్మా. ఓ 10 నిమిషాలు కామ్ కూర్చోపోయి సగం అయింది కమ్మా. ఏముంది సగంలో ఎట్టి పరిస్థితుల్లో 12:30 తినాల్సిందే. 12:30. అదే ముహూర్తం, దానికి ముహూర్తం అనుకుంటున్నా. అంటే బేసిక్ గా హాలిడే కదా, మా నాన్నకి ఏంటంటే 12:30 లోపల తింటే బాగుంటుంది. 11:30 to 12 తింటారేం. ఇగో ఈ పూర్ణానికి భక్షాలు తొందరగా అయిపోతాయి రాని. ఇదే నా పూర్ణం. నువ్వు వేసిందే కొంచెం పూర్ణమా అర్థం. అది పూర్ణానికి భక్షాలు ఎంతసేపు అయ్యేది? ఒక్కొక్క భక్షానికి 2 నిమిషాలు చొప్పు తీసుకుని 8 భక్షాలకి 16 నిమిషాలు అయిపోతాయి. బా చెయ్యి అంతా కూడా స్వెల్లింగ్ వచ్చి కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకని తక్కువ వేసుకున్నా భక్షాలు.
నైవేద్యం పెట్టి జస్ట్ తలా ఒకటి వచ్చేటట్టుగా కదా. స్వచ్ఛమైన నెయ్యితోని భక్షాలు. నేతి భక్షాలు. ఇవి ఇక్కడ రెడీ. ఓ మాడిపోయింది. ఏం లేదు, రుచి బాగుంటుంది. ఎంత పలుచగా వేస్తాం మావి పూతరేక భక్షాలు అంటారు వీళ్ళు. కాబట్టి కొంచెం తొందరగా మాడింది. ఇది మాడలే కదా, ఇది మంచిగా ఉంది. ఇక ఒక రైతు అట్లమ్మా, ప్రతిదీ పర్ఫెక్ట్గా అంటే కష్టం కదా లైఫ్లో. ఏమంటావు? కరెక్ట్గా మరి ఈరోజు నైవేద్యం రెడీ దేవునికి. భూషితాం చతుర్భ్యాం తుంగపయోధరాన్వితాం ఇందీవరాక్షీం నమశాలి మంజరీం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ ఉగాదిని నేను సిరి దగ్గర జరుపుకున్నా, అల్లుడు కూతురు దగ్గర. ఇంకా ఈసారి ఇప్పుడు కొడుకులు కోడళ్ళు మనవరాల దగ్గర జరుపుకుంటున్నాను అనమాట. అందులో ఈ కొత్తగా మేము ఇదొకటి చేసినాం కదా, ఇది చేసిన తర్వాత ఫస్ట్ పండగ ఉగాది. అందుకని ఇక్కడే మంచిగా ఏమంటారు పర్యావరణ వ్యవస్థలాగా ఇక్కడ కూర్చొని చేద్దాం, పచ్చడి చేద్దాం అని చెప్పేసి ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ మన ఎవరి వల్లనో కాదు, మన శ్రీకాంత్ వల్లనే. సో అమ్మ ఇక్కడ చేసుకుందాము కొత్తగా పండగ, ఈరోజు పచ్చడి ఇక్కడ చేద్దాము, వీడియో తీద్దామని చెప్తే సరే అని చెప్పేసి మేమందరం మంచిగా రెడీ అయిపోయి గెటప్ సెటప్ చేసుకొని కూర్చున్నాం. ఇంకా సో లాస్ట్ ఇయర్ ఉగాది పచ్చడి నేను చేసిన, ఈరోజు కూడా నేనే చేసిన. అమ్మా ఆ థాట్ రావడం మనకి కారణం ఏంటంటే ఇవన్నీ మనకి ప్రకృతి ఇచ్చింది కదమ్మా, అందుకే అదే ప్రకృతి ముందు కూర్చొని చేసుకుందామని. విలేజ్ స్టైల్ అన్నమాట. ఏం విజన్. సో ముచ్చట్లు పెట్టుకుంటూ మనం అందరం కూడా కలిసి పచ్చడిని తయారు చేద్దాం. సో పచ్చళ్ళు ఏమేమి వేస్తారు శ్రీత, నీకు తెలుసా? మామిడికాయ ముక్కలు, చింతకాయ రసం, చింతపండు, ఓకే, బెల్లం, మిరియాల పొడి, ఉప్పు, వేపాకు, వేప పూత, వేగు పూత, గసాలు పుట్నాలు అనేది ఆప్షన్స్. అది జస్ట్ టేస్ట్ కోసం. అది పచ్చళ్ళలో కనుక షడ్రుచులు ఉన్నట్టే మన జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు, సుఖ దుఃఖాలు అది కరెక్టే. అన్నిటినీ మనం ఎదుర్కొని ముందుకు సాగితేనే మనం ఏంటో నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు అనమాట భగవంతుడు. సో వెంటనే నిరుత్సాహపడకుండా, నారాజ్ అవ్వకుండా హ్యాపీగా అడుగు ముందుకు వేస్తేనే జీవితం ఫుల్ ఫ్లెడ్జ్గా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. బ్యాలెన్స్డ్ లైఫ్ ని లీడ్ చేయగలుగుతాం. ఇప్పుడు అందరూ బ్యాలెన్స్డ్ మీల్స్ అంటున్నారు కదా, అట్లా మన బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేయడానికి ఉగాది ఫెస్టివల్ అనేది మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ ని సెట్ చేస్తుంది అనుకోవచ్చు. శ్రీత నీకు కూడా అదే చెప్పినా కదా ఈరోజు, నీకు ఏం అర్థమైందో చెప్పు. ఓన్లీ హ్యాపీయే ఉండదు మన లైఫ్ లో, అన్ని సాడ్ ఉంటది, బాధ ఉంటది, అన్ని ఉంటాయి మన లైఫ్ లో. అన్నిటినీ మనము యాక్సెప్ట్ చేయాలి. ఎస్, అది యాక్సెప్ట్ చేసి డల్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాలన్నమాట. అర్థమవుతుందా నాని? అది ఈ ఉగాది యొక్క కాన్సెప్ట్. ఓకేనా? ఈ షడ్రుచుల యొక్క పచ్చడి యొక్క కాన్సెప్ట్ ఇది. అందుకని ఇక్కడ కూడా చూసినావు కదా, మనకి పులుపు ఉంది, స్వీట్ ఉంది, అన్ని కలిపి తింటున్నాం ఈరోజు. యాక్చువల్గా ఈ కుండ స్టోరీ కూడా ఉందన్నమాట ఒకటి. ఇది పెరుగు తోడేయాలరా, కుండ తీసుకురారా అని చెప్పానమాట మా శ్రీకాంత్కి. అందుకే ఇంత సైజ్ పెద్ద కుండ తీసుకొచ్చాడనమాట. సో ఎట్లాగో తీసుకొస్తున్నాం కదా, ఈరోజు పచ్చడి చేసేసి రేపటి నుంచి పెరుగు తోడిద్దామని చెప్పేసి ఇది తెప్పించినాం అనమాట. ఎండాకాలం మనకి దీంట్లో పెరుగు తోడేసుకుంటే చాలా. ఇప్పటికే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెరుగు తోడేసి గిన్నెలో మంచిగా ఏసీ రూమ్లో పెడుతున్నారు. పొద్దుటికి మంచి హ్యాపీగా తీయగా ఉంటుంది అనమాట. లేదంటే కిచెన్లో కనుక తోడేసి పెడితే పుల్లగా తినలేం. అండ్ ఆల్సో కుండ పెరుగు టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది, దాని టేస్ట్ దాని అనమాట. అందుకని చెప్పేసి కుండ పెరుగు చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాం. కుండ పెరుగు
ఎందుకు అంటున్నామంటే పెరుగులా కొండేస్తాం. కుండలో పెరిగేస్తామే, పెరుగులో కుండేస్తాంగా. ఓ జోకా. ఎందుకు ఇస్తారు మళ్ళా? ఓ వెరీ గుడ్. వెయ్యి ఇంకొకటి మెల్లిగా. నేనే చేస్తాను, ఫిక్స్ అయినావు కదా. ఏంటది? మామిడికాయ. ఇట్లా ఒక హ్యాండ్తో వేయి తల్లి, నీకు అప్పుడు వేయడానికి వస్తుంది. ఏంటి స్లోగా ఇట్లా మంచిగా వేయాలి, నీట్గా వేయాలి శ్రీత. ఇట్లా స్లోగా ఆకు కాదే, స్ప్రింకిల్ చేద్దాం. వేప పూత. వేప పూత. ఎంత ఇస్తున్నావు చూపించే. అసలు అది ఉప్పు. చాలే పండు, ఏయ్ కింద నుంచి కొంచెం కింది నుంచి అయినా. కొంచెం వెయ్యి కారం. మొత్తం వేసి అలా ఏంది? వద్దు. మొత్తం వేసి అలా బెల్లం. ఏయ్ శ్రీత నింపల్లా. సో ఇలా ఉగాది పచ్చడి అయితే ఫినిష్ చేసినాం. పచ్చడి చేయడం చాలా ఈజీ కానీ అక్కడ చూడు, అసలు మా శ్రీతకు అదో లాస్ట్ మూమెంట్ లో కలపడానికి ఛాన్స్ ఇవ్వలేదని చెప్పి అలిగి అక్కడ పోయి కూర్చుంది. మరి మామిడికాయ ఉందిలే నాన్న, కట్ చేసి ఇస్తలే. సో మీరందరూ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ పచ్చడి, భక్షాలు, పులిహోర. ఇవైతే మ్యాండేటరీగా అందరికీ ఉంటాయి. ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఎక్స్ట్రా చేసుకుంటారేమో నాకు తెలిసి. మేమైతే బజ్జీలు కూడా వేసుకుంటాం మోస్ట్లీ. ఒకప్పుడు శివరాత్రికి శివలింగాలంతా చిన్న చిన్నగా మామిడికాయలు వచ్చేటివి. ఉగాదికి కొత్త ఫలం అన్నమాట. ఆ మామిడికాయ పచ్చడి, మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర అవన్నీ చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు 365 డేస్ మామిడికాయలు వస్తూనే ఉన్నాయి. అయినా కానీ చేసుకుంటున్నాం మనం అయినా ఉగాది కూడా రోజు పచ్చడి ఉగాది అంటే స్పెషల్ ఉగాది పచ్చడి, ఉగాది అదే మామిడికాయ పచ్చడి, మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు కంపల్సరీ 3 ఉంటాయి. ఆబ్వియస్గా ఈ పచ్చడిలో కూడా మామిడికాయ వేస్తాం మళ్ళీ. సీజనల్ మామిడికాయలతో ఉండే రుచి వేరు, మిగతా సీజన్లో వచ్చే మామిడికాయల రుచి వేరు. వేరు. అవును అవును. ఈ సీజన్లో వచ్చే మామిడికాయలు టేస్ట్ చాలా బాగుంటుందని అక్కడి నుంచి మా అమ్మ చెప్తున్నారు అనమాట. అండ్ ఆల్సో ఈవినింగ్ అయ్యే వరకు అందరూ పంచాంగ శ్రవణం వింటారు ఖచ్చితంగా. అంటే లాభం ఎంత, ఖర్చు ఎంత అని తెలుసుకోవడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు అనమాట ఎవ్రీ ఇయర్. సో మేము కూడా ఇప్పుడు కాసేపట్లో చూసుకోవాలి. కోడళ్ళ అదృష్టం ఏంటంటే దగ్గరనే పక్కనే ఉందన్నమాట వీళ్ళ తల్లిగారి ఇల్లు అనమాట. చిన్న బ్రేక్ తీసుకొని చిట్కలో వచ్చేస్తాం అనమాట. మేము ఇలా వెళ్తాం, ఇలా వస్తాం. 10 minutes. మార్నింగ్ ఎక్కడ, ఈవినింగ్ ఇక్కడ, అట్లా అట్లా ప్లాన్ చేసుకుంటాం. అన్ని ఫెస్టివల్స్ ఎలా అంటే ఇక్కడ వీళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు, అక్కడ వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు అని తిరుగుతుంటాం అట్లా ఫెస్టివల్స్ వస్తాయి. అండ్ ఆల్సో ఆపోజిట్ లేన్స్ మా ఇల్లు కూడా. సో ఆ ఇద్దరం ఒకటేసారి కూడా వెళ్ళొచ్చు. అచ్చాడు ఆమె, ఇచ్చాడు నేను. తెస్తే వినబడుతుంది ఇక్కడ నుంచి అంత దగ్గరికి. వీళ్ళు మరి నా కొడుకుల అదృష్టమో మరి వీళ్ళ అదృష్టమో కానీ మొత్తానికి అయితే దగ్గరలోనే ఉన్నారు అనమాట. దగ్గర ఉన్నారు కాబట్టి వీళ్ళు దింపడాలు తీసుకెళ్ళాలి కూడా లేవు. ఆటో బుక్ చేసుకుని ఉంచేవే అంటున్నారు. ఇద్దరు అదృష్టవంతులు అంటే ఇది. అదే నీ కొడుకులు అదృష్టవంతులు ఎందుకు అని అంటే దింపి తీసుకొచ్చే బాధ్యత లేదు. లేదు, ప్రశాంతంగా కోడలు ఎందుకు అని అంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవచ్చు అని. అందరు అదృష్టవంతులే అనుకోండి. ఇంకా వాళ్ళు కూడా ఈజీగా రావచ్చు, మనం కూడా ఈజీగా వెళ్ళొచ్చు. అట్లా అది అట్లా అదే అందుకనే అన్న కోడళ్ళ అదృష్టం, అందరూ అదృష్టవంతులే. సో అలా మధ్యాహ్నం లంచ్ చేసుకొని వెంటనే నేను ఇక్కడికి వచ్చిన అనమాట. ఇవాళ అమ్మ వాళ్ళు మంచిగా చేసిండ్రు సేమ్ మెన్యూ ఆల్మోస్ట్. బజ్జీలు మీరు బచ్చల కూర బజ్జీలు చేశారని అన్నారు ఈయన. అవును, ఇంకా నేను తినలేదు. బచ్చల కూరతో బజ్జీలు. అండ్ ఇంకా అత్తే ఇంకా లక్కీలే, అమ్మోలీలో ఇంకానే అయిపోయింది. ఇంకా ఆ రోజులు గుర్తు చేయకండి. ఇంకా ఆ రోజులు ఇంకొక విషయం ఏం మర్చిపోయానంటే, మరి అదెక్కి వాళ్ళ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసిండ్రు మరి? మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నా. ఫోన్ లాస్ట్ ద్వారా వచ్చింది కదా ఇన్ఫర్మేషన్. ఫోన్ ద్వారా వస్తుంది వాళ్ళు కూడా వదిన కూడా ఫోన్ చేసింది, శుభాకాంక్షలు చెప్పినారు. పులిహోర చాలా కామన్ ఎవ్రీ ఇంట్లో. సో అందరి ఇళ్ళలో ఇది కామన్. బజ్జీలు అంటే ఏం బజ్జీలో ఇప్పుడు ఎందుకు మిరపకాయ బజ్జీలు చేసినట్టు మిరపకాయ బజ్జీలా అని మా అమ్మాయి అట్లా కాన్షియస్ గా అడుగు. నేను చేయలేదు కదా అది. నువ్వు అమ్మా నువ్వు ఎన్ని వంటలు చేసినా మిరపకాయ బజ్జీ మిస్ చేస్తే అంతే కదా, డెఫినెట్ గా కమెంట్ చేస్తాను. అదే కదా. కాబట్టి ఇప్పుడు సాయంత్రానికి మిరపకాయ బజ్జీలు చేసుకుందామా మరి? చేసుకున్నాం. అత్తయ్య భక్షాలు చేశారు, చాలా బాగున్నాయి. లాస్ట్ టైం మేము అత్తయ్యకి చేసి పెట్టలేకపోయినాం, అందుకని అత్తయ్య ఈసారి నేనే చేస్తా వంట అని చెప్పేసి అత్తయ్య లీడ్ తీసుకున్నారు. కష్టపడి ఇంత మంచిగా చేసింది. ఇదో హీరో, మా హీరో, మా పెద్ద హీరో ఎక్కడ
పెద్ద హీరో కూడా ఏదో వర్క్లో ఉన్న చిన్న వర్క్. అలసిపోయినట్టున్నాయి. నేను మా అన్న కలిసి మొత్తం ఈ డెకరేషన్ మామిడాకు తోరణం కట్టాము. సో మొత్తం అంతా కూడా సో కొంచెం ట్రెడిషనల్ వైబ్ ఇవ్వడానికి సో అది కట్టుకున్నాము. నేనే చెప్పిన అమ్మ కొంచెం రొటీన్గా డిఫరెంట్గా ఇట్లా ప్రకృతితో చేసుకుందాం, చాలా బాగుంటుంది, మంచి గాలి ఎక్కేద్దా అని చెప్పిన. అదేంట్రా బాగుంటుందా అన్నారు. ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ కూర్చొని ముగ్గురు ఆడవాళ్ళు. ఎందుకు ఇక్కడ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ ఇచ్చిన కదరా, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. ప్రకృతి ఇచ్చినాయి కదా ఇవన్నీ, అంతే ప్రకృతి ఎదురుగానే చేసుకుందామని చెప్పి. అండ్ పక్కన కొంచెం రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత, ఐ మీన్ ఈ రెనోవేట్ చేసిన తర్వాత ఒక శుభకార్యం అంటూ జరగలేదు. ఫస్ట్ శుభకార్యం ఇదే, పండగలో మొదలు పెడదామని చెప్పేసి అదొక ఆనందం. కానీ ఇది చేసిన తర్వాత మనకి యూజువల్గా ఇంకొక అకేషన్ ఏంటి అంటే శ్రీహితకి రిజల్ట్స్ వచ్చినాయి యూకేజీలో, అన్ని A+, మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ A+, టాపర్ ఆఫ్ ది క్లాస్. అండ్ ఆల్సో స్కూల్లో కాన్ఫిడెంట్ చైల్డ్ అనే అది కూడా అంటే అవార్డ్ కూడా శ్రీహితకి ఇచ్చారు అనమాట. చెప్పు దాట్ కాన్ఫిడెంట్. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః, మాతాపితృభ్యో నమః. హరి ఓం. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగము ప్రతిరోజు వినాలట. ఒక ఉగాది పండుగ రోజు కాకుండా పంచాంగం ప్రతిరోజు వింటే దానివల్ల కలిగేటటువంటి ఫలితం ఏంటిదంటే శ్రీ కళ్యాణ గుణావహం, అన్ని శుభాలు జరుగుతాయి. శ్రీ కళ్యాణ గుణావహం అంటే కళ్యాణం అంటే శుభం జరుగుతుంది అని. రిపుహరం, శత్రువులు నశిస్తారట. దుస్వప్న దోషావహం, దుస్వప్నాలన్నీ కూడా ఎటువంటి దోషాల కోరుకున్నటువంటి దుస్వప్నాలన్నీ కూడా నశిస్తాయట. గంగా స్నాన విశేష పుణ్యఫలదం, గంగా స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందట పంచాంగం ఉదయాన్నే చదివితే ఒకసారి. గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం, గోదాన్యానికి సమానమైనటువంటి దానం ఇచ్చినంత ఫలితం కలుగుతుందట. బ్రాహ్మణులకు గోదానం ఇచ్చినంత ఫలితం కలుగుతుందట. ఆయుర్వృద్ధిదముత్తమం, ఇంతేకాదు మీ ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది అని. దీనివల్ల శుభకరం సంతాన సంపత్ప్రదం, అన్ని విధాల శుభాలను కలిగజేస్తుంది, సంతానాన్ని కలిగజేస్తుంది. నానా కర్మసు సాధనం, అన్ని విధాలైనటువంటి పనులన్నీ కూడా ఈజీగా అంటే ఎటువంటి శ్రమ లేకుండా సాధన జరుగుతుంది అని చెప్పేసి పంచాంగం యొక్క ఫలితం. ఈ పంచాంగాన్ని ప్రతిరోజు వినాలి. అందుకనే సంధ్యావందనంలో ఇవి వస్తాయి అని చెప్పేసి ఉదయం లేవగానే మొత్తం పంచాంగం చూడాలి. ఒకసారి సంధ్యావందనం చేసుకునే కంటే ముందే తిథి వార నక్షత్రం ఏముందో ఒకసారి చూసుకోవాలి. కలశాబ్ది చంద్ర కమలాప్తకోల, కలశాబ్ది చంద్ర కమలాప్తకోల, కలశాబ్ది చంద్ర కమలాప్తకోల, కలశాబ్ది చంద్ర కావవయ్య నన్ను కరుణా సముద్ర, కావవయ్య నన్ను కరుణా సముద్ర, కమలాప్తకోల కలశాబ్ది చంద్ర కావవయ్య నన్ను కరుణా సముద్ర, కమలాప్తకోల కలశాబ్ది చంద్ర కావవయ్య నన్ను కరుణా సముద్ర, కమలాప్తకోల. కమలా కళత్ర దాసుల బ్రోచినదల్ల చాల విని చరణాశ్రితుడైతినయ్య మును దాసుల బ్రోచిన హరణ భవ భయదారుణం శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవ భయదారుణం.
कञ्जमुखकर कञ्जपद कञ्जारुणं दनं रघुनन्द आनन्द कन्द कौसल चन्द दशरथनन्दनं पट्टाभिराम राम रामय्य राम राम पट्टाभिराम राम रामय्य राम राम कोदण्ड राम राम कल्याण राम राम कोदण्ड राम राम कल्याण राम राम पट्टाभिराम राम रामय्य राम राम पट्टाभिराम राम रामय्य राम राम कोदण्ड राम राम कल्याण राम राम सीतापति राम निवेगति राम सीतापति राम निवेगति राम सीतापति राम निवेगति राम सीतापति राम निवेगति राम नीकु मृक्किति राम नीचे दिक्किति राम नीकु मृक्किति राम नीचे दिक्किति पाटे पाट राम नी बाटे बाट राम नी बाटे पाट राम नी बाटे बाट राम कोदण्ड राम राम कल्याण राम ఈ విధంగా మా ఫ్యామిలీ అంతా కలిసి భక్తి పాటలతో భజనలతో ఉగాది అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.